పరిశుద్ధుడైన దైవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇప్పటి వరకు ఆరాధన కార్యక్రమం అనే తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచాం. ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు మీరు క్రమముగా మర్యాదకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, ఎన్నో దినాల నుంచి ఎన్నో వారాలకు తండ్రి ఇక్కడ అనేకమైన సత్యవాక్యాలు మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రం, మీకు వందనాలు ప్రభా. ఈ వారము కూడా తండ్రి ప్రభా తండ్రి నవంబర్ నెల ఆఖరి ఆదివారము ప్రభా నీ సన్నిధానములో కొన్ని నిమిషాలు కూర్చొని మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ విలువైన మాటలు నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా సంయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మాకు నిండుగా అనుగ్రహించి ప్రభా ఈ ఆరాధన ద్వారా మీరు మాత్రం మహిమ పొందుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా అందరి లోకరక్షకుడని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంగమంతుడికి జగతుకు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి సైలెన్స్గా ఉందాం, అల్లరి చేయకుండా సైలెన్స్గా ఉందాం. కొన్ని విలువైన సంగతులు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము శ్రద్ధాశక్తులతో దేవుని విలువైన మాటలు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. సొలొమోను రచించిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనంలో ఒక మంచి సందర్భం మనకు కనిపిస్తుంది. సొలొమోను రచించిన సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, అండర్లైన్ చేద్దాం, క్షమించండి, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించెదరు. మరొకసారి, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లరి చేయకూడదు. ఈరోజు చూడండి, చాలా మంది మనము అనేక మందిని క్రీస్తు వైపుగా నడిపించాలని సత్యదేవుని పరిచయం చేస్తుండగా ఎంతో మంది కరపత్రుల ద్వారా స్వార్థ చేస్తుండగా చాలా మంది ఏం చేస్తున్నారంట, వారిని ఆటంకపరుస్తున్నారు. చాలా మంది కొట్టడం కానీ, తిట్టడం కానీ, హేళన చేయడం కానీ, దూషించడం కానీ, అవమానించడం కానీ ఎన్నో విషయాలు ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తుంటున్నాం. సరే, సైలెన్స్గా ఉంటారా, వెళ్ళిపోతారా? దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించెదరు. ఈరోజు చాలా మంది అనుకుంటారు, పబ్లిక్లో వారు కానివ్వండి, ఇలాంటి మాటలు వింటున్న ప్రజలు కానివ్వండి, ఆలోచన ఎలా ఉంటాయో తెలుసా? వీరికి పని పాట లేదేమో, వీరు ఎక్కడెక్కడి నుంచో, అది మంచైనా ఎండైనా వర్షమైనా ఇంత దూర ప్రయాణం చేసి చిన్న బిడ్డలతో సహా వచ్చి ఇలా ఆరాధన చేస్తుంటారు, లేకపోతే సువార్త ప్రకటిస్తుంటారు, లేకపోతే కరపత్రులు పంచుతుంటారు, దేవుని మాటలు ప్రకటిస్తుంటారని మనము ఎన్నోసార్లు అంటే ఇలాంటి ఆలోచనలు కలిగిన వారిని మనం చూస్తున్నాం. శ్రావణి, మనము అలాంటి మాటలు మన చెవిని పడుతున్నాయి. ఏంటంటే, ఇదిగో వీరు పని పాట లేదు, వీరు వ్యాపారాలను పక్కన పెట్టి, జాబులను పక్కన పెట్టి, పని పాటలని పక్కన పెట్టి చిన్న బిడ్డలను తీసుకొని ఈ మంచులో శీతాకాలంలో రాత్రనక పగలనక అది అర్ధరాత్రి కాకుండా మంచు పడిపోతుంది, పిల్లలు తడిసిపోతారు, పిల్లలకి జలుబులు వస్తాయి, రొంపులు వస్తాయి, జ్వరాలు వస్తాయని ఏం ఆలోచించకుండా వీరు అంత దూరం ప్రయాణం చేయడం అవసరమా అని చాలా మంది మన దగ్గర డైరెక్టర్గా కొంతమంది అంటారు. నాతో కూడా చాలా మంది అన్నారు, పిల్లలతో అవసరమా, అంత దూరం ప్రయాణం చేయడం అవసరమా ఈ టైంలో రాత్రులు అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. కొంతమంది అయితే మనం మంచి కోరి, కొంచెం పరిస్థితులు బాగాలేవు కనుక మనం మంచి కోరి కొంతమంది సలహాలు ఇస్తే,
మరికొంతమంది ఏం చేస్తారంటే వారికి అవకాశం దొక్కింది అన్నట్టుగా ఏం చేస్తారంటే హేళన చేసేవారుగా చాలా మంది మాట్లాడుతుంటారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? పని పాటో లేక ఈరోజు సువార్త ప్రకటించలేదండి. సువార్త ప్రకటించట్లేదు. పని లేకో పాట లేకో ఈరోజు ఒక ఊరు నుండి మరొక ఊరు వచ్చి సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఏంటో తెలుసా? మనము నిజంగా దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడిచ్చిన గ్రంథం ఇస్తున్న ఇలాంటి స్వార్థ ప్రకటిస్తున్న, పరిచర్య చేస్తున్న సేవకులు కానివ్వండి, స్వార్థులు కానివ్వండి, వీరందరికీ దేవుడిచ్చే మంచి మాట ఏంటో తెలుసా? జ్ఞానం గలవారమైతే, అయ్యా మీరు జ్ఞానం గలవారైతే అనేక మంది రక్షణ మార్గంలో నడిపిస్తారు, అనేక మందికి క్రీస్తును పరిచయం చేస్తారు, అనేక మందిని సత్య మార్గంలో నడిపిస్తారు, అనేక మందిని ఆ ఏకైక దేవుణ్ణి పరిచయం చేస్తారు. మీరు నిజమైన జ్ఞానం గలవారైతే ఇతరులను రక్షిస్తారు. దాంట్లో నీ అన్నదమ్ములు ఉన్నారు, నీ అక్క చెండ్రులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ రక్త సంబంధికులు ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు, నీ శ్రేయాభిలాషులు ఉన్నారు, నీకు తెలిసిన వారు ఉన్నారు, నీకు ముఖ పరిచయం తెలిసిన వారు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వారందరూ జ్ఞానము లేక నశించిపోతున్నారు. సత్యదేవుణ్ణి వదిలిపెట్టి వ్యర్థమైన వాటిని వారు పరుగులు తీస్తున్నారు. వారి సమయానంతా వృధాగా గడుపుతున్నారు. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు. వారందరికీ చెప్పవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి, ప్రతి సేవకుడికి, ప్రతి విశ్వాసికి ఉంది. నిజంగా మనం జ్ఞానం గలవారైతే అనేక మందిని సత్య మార్గములో నడిపిస్తాం, అనేక మందిని క్రీస్తును పరిచయం చేస్తాం, అనేక మందిని ఆ ఏకైక దేవుణ్ణి ఏంటో, ఆ లక్షణాలు ఏంటో, ఆయన గుణగానాలు ఏంటో ఆయన ప్రచురం చేసేవారుగా మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నిజంగా మనం జ్ఞానము గలవారం అయితే ఎదుటి వ్యక్తి నాశనం అయిపోతున్నాడు, ఎదుటి వ్యక్తి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు, ఎదుటి వ్యక్తి పాడైపోతున్నాడు, ఎదుటి వ్యక్తిలో సమాధానం లేదు, ఆ కుటుంబంలో గలిబిల్లి అయిపోతుంది, ఆ కుటుంబాన్ని నిలవబెట్టాలి, ఆ కుటుంబాన్ని కట్టాలి, ఆ కుటుంబాన్ని క్రీస్తు కొరకే నిలబెట్టాలి, క్రీస్తు సాక్షికే సమాజములో నిలవబెట్టాలని మనం ఆలోచన కలిగి ఏం చేస్తామంట? జ్ఞానం గలవారమైతే ఇతరులను రక్షిస్తాం, ఇతరులను క్రీస్తు కొరకు సంపాదిస్తాం, అనేకమైన ఆత్మలను దేవుని రాజ్యానికి చేర్చి అదే మన ఆస్తిగా మనం సంపాదించుకునే ఆస్తి ఏంటో తెలుసా? ఆత్మలను సంపాదించాలి, ఆస్తులను కాదు. మరి ఆస్తులను సంపాదించుకోవద్దా అంటే, ఆస్తులను మీకు సరిపడంత సంపాదించుకోండి. ఆస్తులు అయితే మీకు సరిపడంత, మీ అవసరాలు తీర్చుకున్నంత వరకు, మీ కుటుంబం పోషినంత వరకు, మీ కుటుంబం బ్రతక దేరు కొరకు మీరు ఆస్తులను సంపాదించుకోండి. కానీ ఆస్తులతో పాటు ఆత్మలను కూడా సంపాదించాలి దేవుని కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఆస్తులు సంపాదించుకుంటున్నాం కానీ ఆత్మ సంపాదిస్తున్నామా? నా దగ్గర అంత ఉంది, నా దగ్గర ఎంత ఉందని చెప్పుకుంటున్న వారు కూడా, నేను ఇన్ని ఆత్మలు రక్షించాను, ఇంతమంది ద్వారా నా ద్వారా దేవుని పరిచయం చేశాను, ఎంతమంది నా ద్వారా దేవుని నమ్ముకోవడానికి కారకుడను నేను కూడా అని ఎవరని చెప్పగలుగుతారా? చెప్పలేరు. మనం జ్ఞానం గలవారమైతే అనేక మందిని మనం ఏం చేస్తామంట? రక్షిస్తాం. రక్షణ మార్గములో నడిపించే ఒక గొప్ప సాధనములా మనం ఉంటాం. మరొక మాట చూద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనములో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఓ క్రైస్తవుడా నువ్వు బుద్ధిమంతుడివైతే, ఓ క్రైస్తవురాలా నువ్వు బుద్ధిమంతుడివైతే, ఓ సేవకుడా నువ్వు బుద్ధిమంతుడివైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తామంట. ఎలా ఉంటాం? నిజంగా మనం బుద్ధిమంతులం అనుకోండి, ఆకాశ మండలంలో నక్షత్రాలు ఎలా, జ్యోతులు ఎలాగైతే ప్రకాశం వెలుగునిస్తున్నాయో మనము కూడా నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. మనం జ్ఞానం గలవారమైతే ఇతరులను రక్షిస్తాము. మనం బుద్ధిమంతులమైతే ఏం చేస్తాం తెలుసా? ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ఉంటాం. జ్యోతులు ఎలాగైతే ఆకాశ మండలంలోను సూర్యుడైతే ఎలా ప్రకాశిస్తున్నాడో, చంద్రుడైతే ఎలాగైతే వెలుతురునిస్తున్నాడో, అలాంటి ప్రకాశము నిరంతరము మన జీవితంలో జరుగుతుంది. అంత మాత్రమే కాదు,
ఒక నక్షత్రం, ఒక స్టార్స్ లా మనం వెలుగుతూనే ఉంటాం. ఆరిపోయే దీపాలలా క్రైస్తవుడు ఉండడానికి వీలు లేదు. నిరంతరము ప్రకాశించేవాడుగా క్రైస్తవుడు ఉండాలి. వెలుతురునిచ్చేవాడుగా ఉండాలి. చీకటిలోను అగాధములోను ఉంటున్న ప్రపంచాన్ని వెలుగు మార్గంలో నడిపించాలి. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోతున్న చీకటి సందములుగా బ్రతుకుతున్న అనేక మంది మన బంధువులను, మన రక్త సంబంధికులను, మన శ్రేయభిలాషులను, మన స్నేహితులను అనేక మంది వెలుగును ప్రకాశింపే మార్గములోనికి, ఆ వెలుగైన మార్గములోనికి, ఆ వెలుగైన దేవుని మార్గములోనికి, ఆ వెలుగైన క్రీస్తులోనికి నడిపించేవారుగా నిరంతరము జ్యోతుల వలె మనము ప్రకాశించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచమంతా చీకటి అగాధములోనికి వెళ్ళిపోయింది. ఆ చీకటి అగాధంలోనికి వెళ్ళిపోయిన ఈ ప్రపంచానికి ఒక స్టార్ లా, ఒక జ్యోతిలా ప్రతి క్రైస్తవుడు వెలుగుతూనే ఉండాలి. నిరంతరము వెలుగుతూనే ఉండాలి. అనేక మందిని వెలిగించే ఒక జ్యోతిలా మనం ప్రకాశించేవారుగా ఉండాలి. అనేక మందిని నడిపించాలి. అనేక మంది సత్య మార్గంలో నడిపించాలి. అనేక మందిని చీకటిలోను ఉన్న వారిని వెలుగు సంబంధులుగా మనము నడిపించేవారిగా ఉండాలి. వెలుగు సంబంధులుగా మనం నడిపించేవారుగా ఉండాలి. వెలుగు సంబంధులుగా మనం నడిపించేవారుగా ఉండాలి. కానీ చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. అగాధములో ఎంతో మంది నశించిపోతున్నారు. ఎంతో మంది చీకటినే వెలుగని ఎంతో మంది ప్రయాణం చేస్తున్నారు. వారందరిని మనం ఏం చేయాలంట? వారందరిని మనం ఏం చేయాలో తెలుసా? వారందరిని ఏం చేయాలో తెలుసా? వెలుగులోనికి మనం నడిపించాలి. వెలుగులోనికి నడిపించాలి. యేసుక్రీస్తు వారు బ్రతుకుతున్న కాలములో అనేక మందిని వెలుగు మార్గములో నడిపించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనములో యేసుక్రీస్తు వారు కొంతమందిని ఏర్పరచుకొని వారిని ఎలాంటి స్థితిలోనికి నడిపించాడో తెలుసా? వారు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి నడిపించాడో తెలుసా? వారి జీవితాలు ఒకప్పుడు ఎలాగున్నాయి, యేసుక్రీస్తును వెంబడించిన తర్వాత వారి జీవితాలు ఎలాగున్నాయో తెలుసా? మనం గ్రంథాన్ని పరిశీలించినట్టే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తున్న మాటలు పూర్వం క్రీస్తుని వెంబడించక ముందు వారికి నచ్చినట్టుగా బ్రతికారు. ఈ లోకమే శాశ్వతమని బ్రతికారు. క్రీస్తుని వెంబడించిన తర్వాత, క్రీస్తుని ఫాలో అయిన తర్వాత వారందరూ ఎలా బ్రతికారో తెలుసా? మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 19వ వచనము. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేతునని వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈరోజు తెలుసా, బీసీ అనగా సముద్రం మీద బ్రతికేవాడు అనగా ఈరోజు ప్రపంచానికి చాలా చిన్న చూపుగా చూస్తారు తెలుసా? మీరు కాలేజీలను కానివ్వండి, పొలిటికల్లోను కానివ్వండి, దేంట్లోనూ వారు ఎదగనివ్వరు. వారి జాబుల విషయంలోనూ మేము చేపలు పట్టేవారమండి, మేము మత్స్యకారులమండి, మాది బీసీ క్యాస్ట్ అని మనం చెప్పామనుకో, ఈరోజు చాలా మంది మనం చాలా ఎటకారంగా చూస్తారు, చాలా చిన్న చూపు చూస్తారు. కానీ బైబిల్ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? బైబిల్ దేవుడు ఎవరితో స్నేహం చేశాడో తెలుసా? బైబిల్ దేవుడికి ఉన్న శిష్యులు ఎవరో తెలుసా? జాలర్లు, చేపలు పట్టేవారు. మరొకసారి నేను చదువుతున్నాను. మత్తయి గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 19వ వచనము. ఆయన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, నా వెంబడి రండి. ఎవరిని రమ్మంటున్నాడో తెలుసా? చేపలు పెట్టే జాలర్లని, సముద్రం మీద బ్రతుకుతున్న జాలర్లని నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తాను. చేపలు పట్టారు ఇక్కడ చాలు. ఎంతోమంది నశించిపోతున్నారు, ఎంతోమంది పాడైపోతున్నారు. యవనస్తులు పాడైపోతున్నారు, యవనస్తు రాండ్రులు పాడైపోతున్నారు, చిన్నపిల్లలు పాడైపోతున్నారు. చిన్న బిడ్డలని పాడి చేసి చంపేసే దుర్మార్గులు ఉన్నారయ్యా ఈ సమాజంలో. ఈ భారతదేశంలో ఎంతో మంది దుర్మార్గులు ఉన్నారు. జంతువుల్లా మృగాల్లా ప్రవర్తించే మృగాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ మృగాలను మీరు వెలిగించాలి, ఆ మృగాలను మీరు మార్చాలి. నా వెంబడ రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టే జాలర్లుగా చేస్తానయ్యా. మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలా మంది చేపలు అనగానే, చాలా మంది చేపలు పెట్టేవారు అనగానే గౌరవం ఇవ్వరండి.
గౌరవం ఇవ్వరు. సంబంధాల విషయంలోను కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, జాబుల విషయంలోను కానివ్వండి, పొలిటికల్లో కూడా మత్స్యకారులంటే వెదకనివ్వరు. మత్స్యకారులు అనగానే, బీసీ అనగానే తొక్కేస్తారు. కానీ ఏంటి, వేరే క్యాస్ట్ వారు కానివ్వండి, పెద్ద క్యాస్ట్ వాళ్ళు అయితే ఏం చేస్తారో తెలుసా? వారిని పక్కన పెట్టుకుంటారు, పక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ చిన్న క్యాస్ట్ వాళ్ళు అనగా, బీసీలు అనగా చాలా హేళన చేస్తారని. దేవుని కృప వల్ల మన వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు కొంతమందిని ఎన్నుకొని కొంతమందిని నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు వారు ఎందుకు చేపలు పెట్టేవారిని ఎన్నుకున్నాడు, చేపలు పెట్టేవారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో తెలుసా? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకయ్యా అంతమంది స్కాలర్స్ ఉన్నారు, అంతమంది జ్ఞానులు ఉన్నారు, అంతమంది వారు ఉండగా వారితో పాటు కూడా జాలర్లను కూడా మీరు ఎన్నుకొని, జాలర్లను కూడా నువ్వు ఎంబడరమ్మని పిలిచి వారిని మీ శిష్యులతో పిలుచుకొని, మీ శిష్యులుగా తయారు చేసి, మీ వెంట తిప్పించుకొని ఎన్నో బోధలు వారికి నేర్పించి మీ జీవితంలో వారితో సహవాసం చేయడానికి ఈ జాలర్ల దగ్గరకున్న టాలెంట్ ఏంటి, అసలు జాలర్ని ఎందుకు ఎన్నుకున్నావు అని మనం ప్రశ్నించామనుకోండి, నాకొచ్చే ఆలోచన నేను చెబుతున్నాను. ఎందుకంటే నేను సముద్రం మీద బ్రతికే ఒక వ్యక్తి కాబట్టి, నేను కూడా నా తాతల ముత్తాతల దగ్గర నుంచి సముద్రం మీద జీవనోపాధి కొరకు చేపలు పెట్టే కుటుంబంలోంచి వచ్చాను గనుక, నేను కూడా అలాంటి వృత్తికి చెందినవాడిని గనుక నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఈ ఈ కొంతమంది శిష్యులను దేవుడు ఏర్పరచుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నిజంగా వేటకి వెళ్ళే వారికి చాలా ఓపిక ఉంటుంది తెలుసా? ఈరోజు మనం వేటకి వెళ్ళాం, ఏం పడలేదు, ఇంకెప్పుడు వేటకి వెళ్ళమా? ఎందుకు వెళ్తాం? ఈ రోజు కాకపోతే రేపు పడతాయి, రేపు కాకపోతే ఎల్లుండి పడతాయి, ఈ వాజీ కాకపోతే వచ్చి వాజీ పడతాయి, ఈ ఏట కాకపోతే వచ్చి ఏట పని చేస్తాం. మనం ఏం చేస్తాం? పెట్టుబడి పెడతారు, లక్షల నష్టం వచ్చినా వెళ్తారు, బోట్లు మునిగిపోయినా బోట్లు చేస్తారు, మనుషులు చనిపోయినా మరలా ఏం చేస్తారు? వేటను వదిలేస్తారా? బొట్టు తిరిగి రాలేదండి, తుఫాన్లోకి వెళ్ళి చిక్కిపోయింది, మొత్తం వ్యాపారంతో మనుషులు అందరూ చనిపోయారని వాడు ఏడుచుకుంటూ వ్యాపారం వద్దని అనుకుంటాడా? మరలా సముద్రం మీదకి వెళ్ళడా? వెళ్తాడు. తన ఇంట్లో తన తండ్రి చచ్చిపోయినా కొడుకు వేటకి వెళ్తాడు, తన కొడుకు చచ్చిపోయినా తండ్రి అదే సముద్రం మీదకి వెళ్తాడు, అదే సముద్రం వెళ్తాడు. ఒకరోజు వలపోయిందనో, ఒకరోజు చేపలు పడలేదనో నిరాశ పడిపోయిన ఆ వృత్తిని వదిలేడండి ఆయన. అందుకే అంత ఓపిక ఉంటుంది. కానీ ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వచ్చే ఆట పడతాది గనక మనం వెళ్తాం గనక యేసుక్రీస్తు వారి సువార్త ప్రకటించడానికి ఇలాంటి వారే సూట్ అవుతారు. ఎందుకంటే సువార్త ప్రకటించేటప్పుడు కొంతమంది వినకపోవచ్చు, మరలా వారు ఓపిక తెచ్చుకొని ఈ రోజు కాకపోతే రేపు మారుతారేమో, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం మారుతారేమో, వచ్చే సంవత్సరం కాకపోతే తర్వాత సంవత్సరం మారుతారని ఏం చేస్తారు? ఆలోచన ఎదురు చూస్తుంటారు. ఎలాగైతే మనం చేపలు పట్టడానికి ఎంత వివేకంగా వెళ్తామో, ఎంత తెలివితేటలుగా వెళ్తామో, ఎంత మనం కొన్నిసార్లు నష్టం వచ్చినా, కొన్నిసార్లు ఆటంకం వచ్చినా, కొన్నిసార్లు తుఫాన్లు వచ్చినా, కొన్నిసార్లు మనము నష్టపోయినా సరే మరలా అదే సముద్రంకి వెళ్తాం. అందుకేనేమో యేసుక్రీస్తు వారు జాలర్లను ఎన్నుకొని ఆయన వెంబడి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన వీరికి ఓపిక ఎక్కువ ఉంటుంది, వీరికి సహనం ఎక్కువ ఉంటుంది. చేపలు పడకపోతే మరలా అదే సముద్రానికి వెళ్తారు. వీరైతే, ఇలాంటి వారైతే స్వార్థ ప్రకటించేటప్పుడు ఒకవేళ వినకపోతే మరలా స్వార్థ నేను చేయననే తీర్మానంలోనికి వెళ్ళిపోరు. మరలా ఏం చేస్తారు? స్వార్థని ప్రకటిస్తారు, అనేక మందిని రక్షణ మార్గములో నడిపిస్తారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఈ సోషల్ మీడియా ద్వారా ఈ మాటలు వింటున్న వారు ఒక్కసారి మీరు ఆలోచించండి. చేపలు పెట్టేవారిని మీరేమో చిన్న చూపు చూస్తున్నారేమో, కానీ బైబిల్ చేపలు పెట్టే వారి ద్వారా ఎన్ని ఆత్మలు రక్షించిందో తెలుసా? ఒక చేపలు పెట్టి ఆయన ప్రసంగం చేస్తే, ఒక జాలరి ప్రసంగం చేస్తే 3000 మంది మారు మనసు పొంది బాప్తిసం పొందిరి. 3000 మంది మారు మనసు పొందారు. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో బోధ చేస్తున్నప్పుడు, మారు మనసు పొందమైనప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు ఒక జాలరే, ఒక చేపలు పట్టేవాడే 3000 మందిని ఒకేసారి మార్చగలిగే జాలరు ఉన్నాడు తెలుసా? బైబిల్ గ్రంథంలో మీరు జాలర్ని చిన్న చూపు చూడకండి. చేపలు పెట్టేవారు వీళ్ళు కంపు కొడతారు, వీళ్ళ దగ్గర నీసువాసన వస్తుంది అని మీరు హేళన చేస్తారేమో, కానీ యేసుక్రీస్తు అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి వారితో సహవాసం చేశాడు, వారితోనే తిరిగాడు, వారితోనే పడుకున్నాడు, వారితోనే తిన్నాడు, వారితోనే సహవాసం చేసి అనేక మందిని రక్షణ మార్గం నడిపించి ఒక సాధనములుగా ఈరోజు జాలర్లను దేవుడు ఆ రోజు ఎన్నుకొని ఈ రోజు వరకు నిలబెట్టుకొని
అనేకమైన ప్రాంతాలలో సువార్తను ప్రకటించడానికి ఏర్పరచుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మేము ఉన్నతమైన చదువులు చదువుకున్నాం, మేము పెద్ద పెద్ద జ్ఞానవంతులము, మేము పెద్ద పెద్ద పండితులమని మీరు అనుకుంటున్నారే. కానీ జ్ఞానము లేని వారిని కూడా, చేపలు పట్టే వారిని కూడా, మత్స్యకారులను కూడా, జాలర్లను కూడా, ఆ సముద్రం మీద బ్రతుకుతున్న, ఆ పూటకి తెచ్చుకు బ్రతుకుతున్న వారిని కూడా యేసుక్రీస్తు వారు శిష్యులను తయారు చేశాడండి. శిష్యులను తయారు చేసి ఏమంటున్నాడు తెలుసా మన అందరితో? ఇదిగో, మీరు జ్ఞానము గలవారైతే ఇతరులను రక్షిస్తారు. జాలర్లు, మీరు చేపలు పెట్టేవారు. యేసుక్రీస్తు వారి శిష్యులు అనేక మందిని ఎలాగైతే రక్షణ మార్గంలో నడిపించారో, ఆయన బోధ ద్వారా, ఆయన ప్రసంగం చేస్తే, సిమోని పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది మారు మనసు పొందారు. 3,000 మంది క్రీస్తు రాజ్యంలో చేర్చబడ్డారు. ఒక జాలరి ప్రసంగం చేస్తే 3,000 మందిని దేవుడు మార్చాడు. మీరు జ్ఞానం గలవారు కదా, మీ పితరులు ఉన్నారు కదా, మీ పూర్వీకులు ఉన్నారు కదా, వారందరూ నా వెంబడి ప్రయాణం చేసిన వారు, నన్ను రమ్మనగానే తన వలలను విడిచిపెట్టి నా వెంబడి వచ్చేసారయ్యా. జ్ఞానం గలవారు వారు అనేక మందిని రక్షించారు, అనేక మందిని క్రీస్తు రాజ్యంలో చేర్చారు. మీరు కూడా ఏం చేయాలంట? మనం కూడా ఏం చేయాలి? నిజమైన జ్ఞానం గలవారమైతే మనం ఏం చేయాలి? అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించేవారుగా ఉండాలి. నిరంతరం జ్యోతుల వలె ప్రకాశించేవారుగా మనము ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చాలా ఇష్టం అండి. ఈ మాట నాకు చాలా ఇష్టము. నేను బైబిల్ ట్రైనింగ్ పొందిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ మాట మీద నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? సేవ అంటే వారసత్వం కాదయ్యా. సేవ అంటే నీ కుటుంబము, నీ తర్వాత నీ పిల్లలు, నీ భార్య, నీ అన్నదమ్ములు, నీ అక్క చెండ్రులు, నీ వారసత్వమే కాదు, అనేక మందిని క్రీస్తు కొరకు శిష్యులను తయారు చేయి అని అంటుంది బైబిల్. తెలుసా? అనేక మందిని శిష్యులను తయారు చేయి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునిగా చేయండి. మనం ఏం చేయాలో తెలుసా? నేను బైబిల్ క్లాసులు పెట్టడానికి కారణం, నా దగ్గర అంత జ్ఞానం లేకపోయినా, నా దగ్గర అంత బైబిల్ మీద థియాలజీ నేను చేయకపోయినా, ఉన్న జ్ఞానముతోటే అనేక మందిని స్పీకర్ని ఇక్కడ తీసుకురావాలి, అనేక మందిని సత్య మార్గంలో నడిపించాలి. మనం పోతే మనతోటి పరిచర్య ఆగకూడదు, కనీసం కొద్ది మంది నిలబడాలి. ఈ మూలపేట ప్రాంతానికి ఒక జ్యోతుల వలె ప్రకాశించాలి. అనేక మందిని శిష్యులను తయారు చేయాలని, క్రీస్తుకు శిష్యులను తయారు చేయాలని, క్రీస్తుకు దాసులను తయారు చేయాలని ఈరోజు మేము ఇక్కడ బైబిల్ క్లాసులు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ మాట బేస్ చేసుకునే మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. మనకిచ్చిన చివరి ఆజ్ఞ, మనం మొదట పాటించవలసిన ఆజ్ఞ, మనం అనేక మందిని సత్య మార్గంలో నడిపించాలి. అనేక మందికి మనము క్రీస్తుని పరిచయం చేయాలి. క్రీస్తు మాటలు లోతుల్లోనికి మనము నడిపించాలి. వారు నిలవబెట్టాలి. మనం చనిపోయిన తర్వాత వారి ద్వారా పరిచర్య జరగాలి. అది దేవుడి సంకల్పం. దేవుడి సంకల్పం. క్రీస్తు రాయబారుల పని ఏంటో తెలుసా? నాటికి నేటికి మనుషులను పాపము నుండి మళ్లించి, నాటికి నేటికి క్రీస్తు రాయబారులు, క్రీస్తు యొక్క పరిచయం చేసే ఔషధం లాంటి వారు, ఒక మంచి మందు లాంటి వారు క్రీస్తు రాయబారులు పని. నాటికి నేటికి మనుషులను పాపము నుండి మళ్లించి క్రీస్తు చెంతకు శాశ్వత రక్షణ తీసుకురావడమే భూమిపై చేయగలిగిన అత్యంత ఘనకార్యం. అది క్రీస్తు రాయబారిగా, క్రీస్తు మాటను, సమాచారాన్ని ప్రజలకు తెలియచేసి ఒక రాయబారిలా. ఊరిలో చెమటోడు ఉంటాడా? ఏం చేస్తాడు? ఒక ఊరికి ఒక సమాచారాన్ని చాటిమి చేస్తాడు, పంపిస్తాడు. మనం కూడా క్రీస్తుకు రాయబారులము, క్రీస్తు మాటను, సమాచారాన్ని మన భుజాల మీద పట్టుకొని ఆ మాట తెలియలేని ప్రజలందరికీ మనము ప్రకటించాలి. నాటికి నేటికి మనుషులను పాపము నుండి మళ్లించాలి. పాపం నుండి మళ్లించి క్రీస్తు చెంతకు శాశ్వతమైన రక్షణకు తీసుకురావడమే భూమిపైన గొప్ప పని అండి, గొప్ప ఘనకార్యము. ఏం జాబ్ చేస్తున్నావు? నేనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నండి, నేనండి IAS జాబ్ నండి, నేనేనండి పలానా
కానిస్టేబుల్ అండి, ఐఏఎస్ అండి, ఐపీఎస్ అండి, ఎస్పీ అండి, డాక్టర్ని అండి, నర్సుని అండి, నాకు పెద్ద వ్యాపార పండితుడిని చెప్పుకుంటున్నాం కదా, మంచిదే. కానీ వాటి అన్నిటికంటే గొప్ప పని ఏంటో తెలుసా? ఘనకార్యం ఏంటో తెలుసా? ఘనకార్యం ఏంటో తెలుసా? క్రీస్తు అండి సమాచారాన్ని ఒక రాయిబారిలా మనము సమాజానికి అందించి, ఎవరైతే పాపము నుండి మళ్ళించి దేవుని రాజ్యంలో చేరుతామో మనమందరము దేవుని రాయబారము, క్రీస్తు సైనికుల వలె పనిచేసేవారుగా మనం ఉండాలి. అనేక మందిని శిష్యులుగా తయారు చేసేవారుగా ఉండాలి. జ్ఞానము గలవారైతే ఇతరులను రక్షించెదరు. నిజంగా జ్ఞానం గలవారైతే ఈ మాటలు నిజంగా చంటి పిల్లల్ని తీసుకొని మంచి అనగా రాత్రి అనక బండి బాగులేకపోయినా అండి, శరీరం సహకరించకపోయినా, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, ఇక్కడికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు సమయంలో కూడా మేము ఎప్పుడు మానకుండా రావాలి అనే తీర్మానం చేసుకొని, మరి కొద్దిమంది వచ్చారా, మరి సండే స్కూల్ పిల్లలు వచ్చారా, మరి 4 వచ్చారా, మరి 5 వచ్చారా, కనీసం 2 వచ్చారా అని ఆలోచన కలిగి వారైనా రక్షణలోనికి రాకపోతారా? వారైనా దేవుని మాటలు వినకపోతారా? వారైనా నిలబడకపోతారా దేవుని కొరకు? వారైనా దేవునికి సాక్షిగా నిలబడకపోతారా? వారైనా దేవుని కొరకు ఎలుగుతారేమో అని ఆశ కలిగి ఈ ప్రాంతానికి కొన్నిసార్లు ఇబ్బంది పడినా సరే రావడం జరుగుతుందండి. యాకోబు రాసిన పత్రిక ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్షమించండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. 19వ వచనం 20వ వచనం నేను చదువుతున్నాను. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల, పాపిని వాని తప్పి మార్గము నుండి మళ్లించిన వాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఒకరోజు క్రీస్తు కొరకే ఎలిగిన వారే, ఒకరోజు క్రీస్తు కొరకే మంచి సాక్ష్యం కలిగిన వారే, ఒకరోజు క్రీస్తు కొరకే ఉన్నతమైన జీవితాన్ని జీవించిన వారే, కానీ ఈరోజు ఎలాగైపోయారో తెలుసా? 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మీ అన్న, మీ తమ్ముడా, మీ అక్క, మీ చెల్ల, మీ నాన్న, మీ అమ్మ, మీ తోబుట్టువుల, మీ స్నేహితుల, మీ రక్త సంబంధికుల, మీ బంధువుల, మీ చుట్టాల, మీ శ్రేయభిలాషుల ఒకరు సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒక్కడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల ఏంటో తెలుసా? పాపిని వాని తప్పి మార్గము నుండి మళ్లించిన వాడు. ఒక పాపిని తప్పిన మార్గములో నుంచి మళ్లించినాడు, మంచి మార్గములో నడిపించినవాడు. మరణము నుండి ఆ ఆత్మను రక్షించేవాడు. ఎవరైనా మనకి తెలిసిన వారు, అయ్యా ఏంటయ్యా పాటలు పాడేవాడు, వాక్యం చదివేవాడు, స్వార్థకి వెళ్ళేవాడు, దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడు, దేవుని కొరకు స్వార్థను ప్రకటించేవాడు, అనేకమైన ఆత్మలను రక్షించేవాడు, స్వార్థ ద్వారా ఎంతో కష్టపడేవాడు కదా. ఈరోజుటయ్యా మద్యానికి బానిసవైపోయావు, పాపానికి వ్యభిచారానికి బానిసవైపోయావు. బైబిల్ మీద అవగాహన ఉంది కదా, ప్రార్థన జీవితం ఉంది కదా, నువ్వు బైబిల్ చదివావు కదా, దేవుని కొరకు పరిగెలెట్టావు కదా, ఈరోజయ్యా ఎందుకు వెళ్ళిపోయావు అని అడిగినప్పుడు అండి, అలాంటి వారిని మనం బాధ కలిగించి వారి ఆత్మను మరణము నుండి జీవములోనికి తెప్పించే వారికి ఈరోజు మనం ఉండాలి. జ్ఞానము గలవారమైతే ఎలాగుంటాం? వాడు పోతే పోనే, వాడు తాగుపోతాడైపోయాడా, వాడు వ్యభిచారైపోయాడా, వాడు తిరిగిపోతాడైపోయాడా, వాడు తిండిపోతాడైపోయాడా, వాడికి లోకాధికారి మీద పిచ్చి పట్టేసిందా అని మనం విడిచిపెట్టకూడదండి. కొంతమంది ఏమంటారు తెలుసా? ఎవరు ఎలా పోతే నీకెందుకు అంటారు? సమాజాన్ని బాగు చేసే బాధ్యత మనం తీసుకున్నాం. సమాజాన్ని కుళ్ళిపట్టిన సమాజాన్ని కడగవలసిన బాధ్యత మనం తీసుకున్నాం. కాబట్టి వారు తిట్టినా, వారు అసహించుకున్నా, వారిని హేళన చేసినా, మన మీద నిందలేసినా ఖచ్చితంగా వారిని బాగు చేసే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాలర్లము మనము, దేవుడు ఎన్నుకున్నాడు అనేక మందిని. పాట ఉంటది కదా, చేపల్లా పట్టే నన్ను మాటతో పిలిచావయ్యా, మనుషులను పట్టే వాణిగా చేసింది నీవయ్యా. ఎవరు మనల్ని ఎన్నుకున్నది?
చేపలు పట్టే వారిని, సముద్రం మీద బ్రతుకుతున్న మనలను ఏర్పరచుకొని ఈ బాధ్యత మన మీద పెట్టింది ఎవరు? ఆయనే. మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన పుట్టించినవాడు, లోకానికి పంపించినవాడు, అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించి ఒక సాధనముగా, ఒక పనికొచ్చే పాత్రల వలె మనల్ని నిలబెట్టుకునేది ఎందుకో తెలుసా? ఎవడలా పోతే నీకెందుకు, ఎవరలా పోతే నీకెందుకు, వారి జీవితాలు వారివి, వారికి నువ్వు చెప్పి చెడ్డైపోవడం ఎందుకు, వారికి నువ్వు అందరితో తిట్టించుకోవడం ఎందుకంటే మరి సమాజాన్ని బాగు చేసే బాధ్యత ఎవరిది? మందే కదా. ఎన్నో ఆత్మలు నరకానికి దగ్గరికి అయిపోతున్నాయే, ఎంతోమంది నశించిపోతున్నారే, ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారే, వారిని మనము రక్షణలోనికి నడిపించాలి కదా. తిట్టుకుంటారు. ఒకానొక రోజు సత్యాన్ని తెలుసుకొని ఎవరైతే ఏ నోటితోటైతే తిట్టారో వారే మన దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు. అవసరమైతే దేవుని కొరకు మనకంటే ఉన్నతమైన జీవితానికి జీవిస్తారు. అప్పుడు దేవుడి దగ్గర మనం మెప్పు పొందుకుంటాం తెలుసా. ఎవరు ఎలా పోతే నాకేంటని మనం అనకూడదు. మనం వీలైతే మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పవలసిన బాధ్యత దేవుడు మన మీద ఇచ్చాడు. జ్ఞానం గలవారైతే ఇతరులను రక్షిస్తారు. సామెతల గ్రంథము 11:30 చూసుకున్న మాట. జ్ఞానం గలవారమైతే మనము మన అన్న, తమ్ముడ, అక్క, చెల్ల, తోబుట్టువుల, స్నేహితుల, శ్రేయభిలాసుల, ముఖపరిచి ఉన్నవారా ఎవరినైనా మనము విడిచిపెట్టకూడదండి. వారి మార్గం బాలేదా, వారి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోయాడా, అప్పుడు మనం ఏం చేయాలి? యాకోబు రాసిన పత్రిక 5:19-20 ప్రకారంగా మనం ప్రవర్తించాలి. ఒక ఆత్మను మరణం నుండి తప్పించేవారుగా మనం ఉండాలి. ఒకవేళ వాడు సత్య మార్గమును విడిచిపెట్టి తప్పుడు మార్గములోనికి, చీకటి మార్గములోనికి, వెలుగు మార్గాన్ని విడిచిపెట్టి చీకటి మార్గములోనికి వెళ్ళిపోతున్న వాడిని మనం సత్య మార్గములోనికి వెలుగు సంబంధులుగా వారిని తయారు చేసేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను గారు రాసిన సువార్త 5:24 ఒక అద్భుతమైన మాట మనకి కనిపిస్తుంది. యోహాను గారు రాసిన సువార్త 5:24 5:24 చదువుతున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం ఎవరైతే దేవుని మాటలు వింటున్నామో, ఆయన మాటలు ఉంది, ఆయన మనం ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నామో వారందరూ ఎవరో తెలుసా? జీవము గలవారు. మరణములో నుండి జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతాం. నరకానికి వెళుతున్న మనలను దేవుడు ఏం చేస్తాడంటే జీవములోనికి దాటేస్తాడు. ఎవరైతే క్రీస్తు మాటలందు విశ్వాసం ఉంచుతారో వారందరూ జీవం గలవారుగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటిపోతారు. వారు తీర్పులోనికి రారు, మరణములో నుండి జీవంలోనికి దాటిపోతారు. అలాంటి వారిగా మనం ఉండాలి. అలాంటి వారి జాబితాలో మన పేరుండాలి. అలాంటి వారి విశ్వాస జాబితాలో మన పేరుండాలి. మనము దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. ఎంతో మంది దగ్గరికి వెళ్ళిపోతున్న వారిని కూడా మనం వెనక్కి లాగాలి. నరకానికి దగ్గరికి వెళ్ళిపోతున్న ఆఖరి అడుగు, నరకములో వేసేస్తున్నాడు అనే అడుగును కూడా మనము వెనక్కి లాగి తీస్తూ మనము కూడా వెనక్కి వచ్చేవారుగా ఉంటూ నరకానికి వెళ్ళేవారుగా మనం ఉండకుండా మనము నిత్య రాజ్యానికి వారసులవేవారు మనంగా ఉంటూ పరలోకానికి అడుగులు వేసేవారుగా ఉంటూ మనతో పాటు అనేక మందిని పరలోక రాజ్యానికి నడిపించే అడుగులు వేసేవారుగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎలా ఉండాలో తెలుసా? ఎవరు ఎలా పోతే నాకేంటి, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా సేవ బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నా బంధువులు బాగున్నారు, ఎవడెలా పోతే నాకేంటి అనే ఆలోచన మన మధ్యలో ఉండకూడదు. వీలైతే చెప్పవలసిన బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు గనక వింటే విన్నాడు, లేకపోతే వాడిష్టం. ఎవరు ఆత్మకు వారే ఉత్తరవాది. చెప్పవలసిన బాధ్యత మనది. మీకు ఉదాహరణకి ఏమండి, మీరు ఒక ప్రయాణం చేస్తున్నాం, అక్కడ రోడ్డు బాగాలేనప్పుడు ఏం చేస్తాం? వారికి మన ఎదురుచ్చే వారికి చెప్తాం, అయ్యా అక్కడ రోడ్డు బాగాలేదు, గుంటలు ఉన్నాయి, నేనే వెనక్కి వచ్చేస్తున్నాను,
ఆ రోడ్డు బాగుందని ప్రయాణం చేశాను, అది బాగలేదని తెలుసుకున్నాను, ఎదరికి వెళ్ళి చూశాను, మరలా నేను వెనక్కి వచ్చేస్తాను, మీరు కూడా వెళ్ళకండి అని చెప్తాం. చెప్పాలి, అది మానవ నైజం. పర్లేదులే నేను వచ్చేసాను, వాడు వెళ్ళిపోయి వాడు కూడా గుంట్లో పడిపోతే చూసి నవ్వుదామనే ఆలోచన మానవుడికి ఎవరికి ఉండకూడదండి. వాడు మనిషి అంటారు తెలుసా. జంతువులకి పక్షులకి ఉన్న ఆలోచన మనుషులకి కూడా లేకపోతే చాలా బాధాకరం. ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చేస్తాయి. ఒక జంతువు చనిపోతే ఆ చుట్టుపక్కల జంతువులన్నీ దాని దగ్గరికి వెళ్తాయి. మీరు చూడండి, ఎప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వస్తుంటాయి. ఒక ఏరు దాటేటప్పుడు పిల్ల ఏరు దాటకపోతే వెంటనే తల్లి దగ్గరుండి ఏరు దాటిస్తే తెలుసా జంతువులు. ఒక బిడ్డ ఒక చిన్న జంతువు ఆ ఏట్లో కానీ నీటిలో పడిపోతే ఇవి కూడా పడిపోతాయి. కోతులు కానీ నూతిలో కోతులు పడిపోయానుకో, తల్లి కోతి ఎంత కష్టపడుతుందో తెలుసా, ఎంత బాధపడుతుందో తెలుసా. దాన్ని బయటకు లాగడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తుంది తెలుసా, చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈరోజు మనిషి ఏంటి, ఒక 6 నెలల పిల్లలను చంపేసేవాడు ఉన్నాడు, 3 నెలలను పాడు చేసి చంపేసేవాడు ఉన్నాడు. ఏంటి, ఈ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో మర్డర్లు జరుగుతున్నాయి, ఎంతోమంది బలైపోతున్నారు. వారికి ఇలాంటి దేవుని మాటలు ప్రకటిస్తే ఒక్కరన్నా మారబోతారని సేవకుల ప్రయత్నం, సువార్థికుల ప్రయత్నం, కరపత్రికలు పంచడానికి కారణం అదే. మీరేమనుకుంటున్నారు, మతం మార్చేస్తున్నారు అనుకుంటున్నారు. మతం కాదురా నాయన, అది మార్గమరా, మంచి మార్గమరా. దాంట్లోకి వచ్చిన వారు వ్యభిచారులు మారారు, త్రాగుబోతులు మారారు, తిరుగుబోతులు మారారు, దొంగలు మారారు, నరహంతకులు మారారు. ఎంతో మంది సాక్ష్యాలు మనం వింటున్నాం కదా, ఎంతో మంది మారు మనసు పొందారు. అలాంటి వారుగా ఈ ప్రపంచము, భారతదేశం అంతా ఉండాలి. మన దేశం, నా గడ్డ, నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన గ్రామం, నేను పుట్టిన జిల్లా, నేను పుట్టిన రాష్ట్రం బాగుండాలని అనేక మంది సేవకులు సువార్త ప్రకటిస్తున్నారు తెలుసా. ఈ పిల్లలు ఎంతో మంది ర్యాష్గా ప్రవర్తిస్తున్నారు లోకంలో. గంజా, డ్రగ్స్, రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు పడిపోతున్న ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోతూ యాక్సిడెంట్లు చేస్తున్న వారు ఎంతో మంది యవనస్తులు ఉన్నారు. బైబిల్ ఎదుటి వారికి హాని చేయకని బైబిల్ చెబుతుంది. అలాంటి బోధలు నేర్పించబడతాయి, అలాంటి విషయాలే కరపత్రికలో ఉంటాయి. కొంతమంది సహోదరులు స్తంభాల మీదో బ్రిడ్జిల మీదో కొన్ని వాక్యాలు రాస్తున్నారు. మంచి మాటలు, మనిషిని ఆలోచింపజేసే మాటలు. ఒక అమ్మాయిని ఎలా చూడాలి, ప్రేమ అంటే ఏంటి, అసలు దేవుడు అనే వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ వారి స్తంభాల మీద కానీ, గోడల మీద కానీ, కొండల మీద కానీ రాస్తున్నప్పుడు కూడా చాలా మంది దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారిని కొట్టడం, తిట్టడం, హేళన చేయడం, అవమానించడం, వారి మీద పేడని లేయడం, వారి మీద కొట్టడం, వారిని ఎన్నో మీద కేసులు పెట్టడము. ఎంతోమంది ఈ మతోన్మాదులు చెలరేగిపోతున్న అనేక మంది ఈరోజు బైబిల్ని తప్పు పట్టడము, బైబిల్లో బూతులు ఉన్నాయనడము, బైబిల్ మీద తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడము. కొన్ని రెండ్రా బాబు కూర్చుందామని పెద్దలు, క్రిస్టియన్ల పెద్దలు, సేవకులు కూర్చొని పిలుపునిస్తే ఎవరు రారు. కానీ పైపచ్చికి ఏమంటారు, ఇదిగో బైబిల్ అంటే బూతు పుస్తకము, బైబిల్ దేనికి పనికిరానది అని అంటారు. కానీ బైబిల్ పనికొచ్చే పుస్తకం అని మేము చెప్తున్నాం, పనికిరాని పుస్తకం అని మీరు చెప్తున్నారు. ఈ బైబిల్ని చేత పట్టుకున్న వారు ఎంతో మంది వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు మారారు. మీరు సాక్ష్యాలు వింటారా? నాకు తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. తాగుడు లేకపోతే బ్రతకలేని జీవితాలు ఈరోజు త్రాగుడు మానేసాయి. సిగరెట్, సుట్ట, దానికి అది లేకపోతే ఉండలేని వారు ఈరోజు దాన్ని విడిచిపెట్టేశారు. ఎలా విడిచిపెట్టేశారు? ఎంతోమంది త్రాగుబోతులను మార్చింది బైబిల్, ఎంతోమంది తిరుగుబోతులను మార్చింది బైబిల్, ఎంతోమంది క్రూరులని, మృగాలుగా ప్రవర్తించిన వారు, రౌడీలని ఈరోజు బైబిల్ మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతోమంది రౌడీలు, మర్డర్లు చేసేవారు, కిరాతకంగా ప్రవర్తించేవారు, మృగాల్లా ఉండేవారు, ఎంతో మందిని బైబిల్ గ్రంథము మార్చింది. ఎందుకో తెలుసా? జ్ఞానము గలవారు కనుక నీ ఇంటికి వచ్చి సువార్తను ప్రకటిస్తున్నారు. నువ్వు బాగుండాలి, నీ బిడ్డలతో సంతోషంగా ఉండాలి, నీ భార్యతో సంతోషంగా ఉండాలి, మీరందరూ ఆనందంగా ఉండాలి. మీ ఆలోచనలు మార్చుకోవాలి. మీ దుష్టుడు మీ మీద చెడ్డ తలంపులు పుట్టించి మీ మీద చేయరాని కార్యాలు మీ ద్వారా చేస్తున్నాడు గనక, అరే ఆ చీకటి సంబంధులు, చీకటి పనులు మీరు చేయకండ్రా, మీరు వెలుగు సంబంధులుగా ఉండాలి. మనము అనేక మందికి వెలుగునిచ్చేవారుగా ఉండాలి, కానీ చీకటిని
ప్రోత్సహించేవారుగా మనం ఉండకూడదని ఈరోజు సేవకులు అనేక మంది సువార్తని ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? యోధ రాసిన పత్రిక యోధ రాసిన పత్రిక 23వ వచనములో అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమన్నాడు దేవుడు. మీరు కొట్టినా, మీరు తిట్టినా, మీరు పేడ నీళ్ళేసినా, మీరు మా మీద కేసులు పెట్టినా, ఈ రోజు మరలా మీ ఊరొచ్చి, మరలా మీ ఇంటికి వచ్చి, మరలా నీకు కరపత్రికలు ఇవ్వడానికి, మరలా నీ కోసం ప్రార్థన చేయడానికి, మరలా నీ కొరకు స్వార్థను ప్రకటించడానికి కారణం ఏంటో తెలుసా? యోధ రాసిన పత్రిక 23వ వచనంలో అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించమని దేవుడు మాకిచ్చిన ఆజ్ఞని రోజు భుజాల మీద పట్టుకొని మీరు తిట్టినా, మీరు హేళన చేసినా, మీరు మా మీద అనరాని మాటలు అన్నా, మా మీద ఎన్నో కేసులు పెట్టిన ఈ రోజు సేవకులు ప్రకటించడానికి కారణం అదే. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థని ప్రకటించండి. వారి ప్రమాదంలో ఉన్నారు, వారి నరకానికి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వారి చీకటి సంబంధులుగా ఉన్నారు, వారు దుష్టుడి పనులు చేస్తున్నారు, అపవాది వారిని మోసపుస్తుంది, అపవాది వారిని ఇదే నిజమని ఇదే సత్యమని భ్రమలోనికి నడిపిస్తుంది అని ఏం చేస్తున్నాడు దేవుడు? అనేక మందిని సేవకులను ఎన్నుకొని, అనేక మంది మత్స్యకారులని, అనేక మంది జాలర్లని తన వెంబడి శిష్యులను తయారు చేసుకొని ఈరోజు ఈ మూలపేట, ఈ కాకినాడ జిల్లా, ఈ ఆంధ్రప్రదేశ్కి, ఈ భారతదేశానికి సువార్త రావడానికి కారకులు ఎందరో తెలుసా? ఎందరో మిషనరీలు ఉన్నారు, ఎందరో హతసాక్షులు అయిపోయారు, ఎంతోమంది కుటుంబాలను పోగొట్టుకున్నారు, ఆస్తులను పోగొట్టుకున్నారు, శరీరాలను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఎందుకో తెలుసా? నీ కోసము నా కోసము క్రీస్తు రక్తాన్ని కార్చాడు. నీ పాపం కోసం నా పాపం కోసం క్రీస్తు తన అమూలమైన రక్తాన్ని కార్చాడు గనక ఆ త్యాగాన్ని తెలుసుకున్న అనేక మంది సేవకులు, విశ్వాసులు, సువార్థికులు ఈరోజు అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇక్కడికి మూలపేటకు వస్తున్నాం, మాకు ఉండడానికి సరైన సౌకర్యం లేకపోయినా, బిడ్డలకు స్నానం చేయడానికి సౌకర్యం లేకపోయినా, మాకు తినడానికి సరైన సౌకర్యం లేకపోయినా, ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఇక్కడికి రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మాటలు అనేక మందికి ప్రకటించాలి, అనేక మందిని సత్యానికి పరిచయం చేయాలి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, వారి కూడా మాతో పాటు పరలోక రాజ్యములో ఉండాలి, వారి కూడా సంతోషంగా ఉండాలి, వారి దగ్గర ఉన్నా లేకపోయినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా ధైర్యంగా నిలబడాలనే ఆలోచనతోటి ఈ ప్రాంతానికి రావాల్సిన కారణం ఆస్తులు సంపాదించుకోవడానికో, పేర్లు సంపాదించుకోవడానికో కాదు. కాకినాడ సిటీ వదిలేసి ఈ పల్లెటూరుకి, ఈ మూలపేట ప్రాంతానికి మీరు ఆలోచించండి. ఈ ఇప్పాడ ప్రాంతం అంతా రోడ్లు ఎంత భయంకరంగా ఉంటాయో, ఎన్ని గోతుల్లో పడుతున్నామో ఇక్కడికి వచ్చుతున్నప్పుడు, ఎన్నిసార్లు ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని తప్పించి క్షేమంగా తీసుకొస్తున్నాడో. రావడానికి కారణం కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, శ్రమ ఉన్నా, కన్నీరు కారిసిన, అవమానం వచ్చినా, నిందలేసినా, హేళన చేసినా, ఎట్టకారం చేసినా ఎక్కడికి రావడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్న మాటలు ప్రకటించమన్నాడు. మీరు నేర్చుకున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు, నా మనసుతో మీరు ఎరిగారు, నా మనసుని ఎరిగారు కనుక అనేక మందిని నిలవబెట్టండి, అనేక మంది రక్షణ మార్గంలో నడిపించండి, అగ్నిలో లాగినట్టు కొందరినైనా మీరు రక్షించండి. అందుకే నేను సువార్తలు ప్రకటించేటప్పుడు కరపత్రికలు అదే మ్యాటర్ రాస్తాను, అగ్నిలో లాగినట్టు కొందరిని రక్షించాలి. మన ఇదే ఆదివారం పోయిన ఆదివారం సువార్త కూడికి పెట్టాం పక్క వీధిలో. అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. ఆ రోజు అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. ఏంటో తెలుసా? సముద్రాన్ని దగ్గరికి వెళ్ళి చేపలు తెచ్చేసుకుంటున్నాం, అమ్మేసుకుంటున్నాం, బ్రతికేస్తున్నామే, దాన్ని ఎవడు పోషిస్తున్నాడని ప్రశ్నించాం. దాన్ని పుట్టించిన వాడు దేవుడు. ఒక్కరైనా ఆలోచించిపోతారా? ఒక్కరైనా దేవుడు మనసు ఎరగపోతారా? ఒక్కరైనా సత్య మార్గంలోనికి నడవపోతారా అనే ఆలోచన. రాత్రి మంచులో ప్రయాణం చేస్తున్నాం, 9-10 అవుతుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్న బిడ్డలను తీసుకొని. ఎందుకో తెలుసా? అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఆ పరలోక రాజ్యంలో మీ పేరు కూడా ఉండాలి, నీ కుటుంబం కూడా ఉండాలి, నీ భార్య ఉండాలి, నీ పిల్లలు ఉండాలి, నీ భర్త ఉండాలి, నీ సమస్తము, నీ బంధువులందరూ అక్కడ ఉండాలి. అందుకే నేను సిటీని వదిలి మూలపేట ప్రాంతానికి రావడానికి కారణం, సండే స్కూల్కి వెళ్ళి మీరు చాలా మంది పిల్లలను తీసుకొచ్చాం, ఇంటింటికి వెళ్ళాం, కనీసం 20 మంది పిల్లలు వచ్చారు. 20 మంది పిల్లలు తీసుకొచ్చాం. ఎందుకో తెలుసా? మాటలు చెప్పాలి, నేర్పించాలి. సమాజం పాడైపోయింది, సమాజం పాపముతో చెలరేగిపోతుంది, ఎటు చూసినా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎటు చూసినా భయంకరమైన మనుషుల స్వభావం మారిపోతున్నాయి, ఆలోచనలు మారిపోతున్నాయి, చిన్నతనం నుంచే భయంకరులుగా మారిపోతున్నారు.
వారి ఆలోచనలు మార్చాలి, వారి తలంపులను మార్చాలి, వారి దైవికమైన ఆలోచనలు కలిగి ఉండాలి. ఒక స్త్రీని చూస్తున్నప్పుడు, ఒక పురుషుడిని చూస్తున్నప్పుడు, ఒక బిడ్డను చూస్తున్నప్పుడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు, బైబిల్ ఎలా ఉండమంటుందో అవన్నీ మనం నేర్పిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలందరూ బాగుండాలి, గ్రామం బాగుండాలి, ఈ మూలపేట కాకినాడ జిల్లా యూకొత్తపల్లి మండలం అంతా బాగుండాలి, కాకినాడ జిల్లా అంతా బాగుండాలి, నా ఆంధ్రప్రదేశం అంతా బాగుండాలి, నా భారతదేశం అంతా దేవుడు రాజ్యముగా బాగుండాలి, మారు మనసు పొందాలి. ఏకైక దేవుడు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునే జాబితాలలో వెతికిలాట్లో నా ప్రజలందరూ ఉండేలాగున చిన్నపాటి ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వ్యాపాటి వారము, ఎన్నిక లేని వారం, మనుషుల చేత తృణీకరింపబడుతున్న మమ్మలను మీరు ఏర్పరచుకొని ప్రభా, నీ విలువైన మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రం, మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభా, మా పితరుల దగ్గర నుంచి, మా తాతల ముత్తాతల దగ్గర నుంచి ప్రభా, సముద్రం మీద బ్రతుకుతున్న మాకు ప్రభా, సమాజంలో గౌరవం లేకపోయినా, సమాజంలో విలువ లేకపోయినా ప్రభా తండ్రి, మీ గ్రంథములో తండ్రి మా పేర్లు లిఖితం చేశారు ప్రభా. చేపలు పెట్టే వారిని మీరు ఎన్నుకున్నారు. చేపలు పెట్టే వారిని ద్వారా తండ్రి అనేక మందిని రక్షణ మార్గములో నడిపించే ఒక గొప్ప సాధనములుగా నీ పనికొచ్చే పాత్రల వారిని నిలబెట్టుకున్నారు. వారి కొరకు ఈరోజు మేము గొప్పగా ప్రకటించుకుంటున్నాం, గొప్పగా మేము తండ్రి నేర్చుకుంటున్నాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, అనేక మందిని సత్యవాక్యం చేత పట్టుకొని అలాగైతే సత్య మార్గంలో నడిపించారో, జీవ మార్గంలో నడిపించారో, మేము కూడా జ్ఞానవంతులుగా ఉండాలి మేము ఆశపడుతున్నాం కనుక, అనేకులను రక్షించేవారిగా ఉండాలి మేము ఆశపడుతున్నాం కనుక ప్రభా, ఈ మాటలో ఉన్న ప్రజలను ఒక్కసారి మీరు తండ్రి వారి హృదయాలను తెరవండి, వారి ఆలోచనల వైపుకి త్రిప్పుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. కృపను అనుగ్రహించండి, కనికరం, జాలిని, దయను దయచేసి ఈ మూలపేట ప్రాంతం అంతటి తండ్రి మీ వెలుగును ప్రకాశింపనివ్వండి ప్రభా తండ్రి. గొప్ప ప్రాంతంలో తండ్రి ప్రభా, నీ సువార్త ప్రకటించడానికి నన్ను క్షేమంగా తీసుకొస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాకు ఆరోగ్యమును, ఆయుష్నివ్వండి. అనేక మందిని నా రాజ్యంలో చేర్చే గొప్ప సాధనములుగా నా కుటుంబం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి నమ్మకమైన పరిచర్య చేయడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థించుకుంటున్నామయ్యా. ప్రభా తండ్రి, ప్రాంత ప్రజలందరినీ మీరు దర్శించండి, వారందరితో మీరు మాట్లాడండి. వారందరూ సత్య మార్గములోను ఏకైక దేవుడు మీరే నేను తెలుసుకుని నీ సన్నిధానానికి వచ్చి నేను స్తుతించి, నేను ఆరాధించి, నీ విలువైన మాటలు నేర్చుకుంటూ తండ్రి జ్యోతుల వలె ప్రభా ఈ యొక్క లోకములో తండ్రి ప్రకాశించే గొప్ప తండ్రి ప్రభా తండ్రి మనుషులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని మాటలు విన్న వారందరూ మీరు దీవించి ఆశీర్వదించి పరసమంది దీవులతో మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుని వచ్చున్నాము కన్న తండ్రి, ఆమేన్.